చలికాలంలో గ్యాస్ ఖర్చు, ఎండాకాలంలో కరెంటు బిల్లు ఖర్చు పెరుగుడు పక్క. అప్పుడు ఉడుకు నీళ్ళ కోసం పొయ్యి ముట్టియాల్సిందే. ఇప్పుడు చల్లదనం కోసం ఫ్యాన్లు, కూలర్లు తిరగాల్సిందే. మూతెమంద షెప్ బంద్ పెట్టినా ఇంట్లుండు కష్టమే ఉన్నది. డోర్లకు గోతం బస్తాలు తడుపు పెట్టినా అప్పటి మందమే. ఇక రేకులు పెంకుటిండ్లల్లో ఉండేటోళ్ళైతే ఉడికిపోతుండొచ్చు ఉబ్బరానికి. ఇక ఎండల కథ ఎట్లున్నదంటే ఎక్కడిది నెత్తిల నిప్పుల బుట్ట పెట్టుకొని తిరిగినట్టే ఉందబ్బా. ఏమెండా సరిసి కొట్టబట్టే ఇట్లా పొద్దెక్కిందో లేదో అట్లా సురుకులు శురువైతేనే ఉన్నాయి. ఇక 9 గొట్టంగా చూడాలిరా దేవుడా. దంచుడు అందరు గదే యాళ్లకు, ఆఫీసులకు, కంపెనీలకు, డ్యూటీలకు, పనుల మీద బయటికి వెళ్లేటోళ్ళైరి. మీదికెళ్ళి ఎండ, కింద డాంబార్షగా, పక్కకెళ్ళి గరిమి గాలి. ఒక తిప్పల కాదుల్లా బండ్ల మీద, కార్లల్లా మంచిగానే రయ్య బుయ్య పోతున్నారు గాని బస్సుల కోసం వెయిటింగ్ చేసేటోళ్లకు పగటి సుక్కలాగుబడబట్టే. ఎండ చాలా ఉంది, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అయినా బస్ రావట్లేదు. మేమంతా ఇంకా ఎక్కువ ఎండలు ఉండొచ్చు. మేబీ ఇప్పుడే 36 ఉంది, అప్పుడు 40కి రావచ్చు. ఎండలు బాగున్నాయి నాన్న, ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి, ఇంకా రేపు ఎట్లా ఎండలు ఉంటాయో ఏమో బేట. ఎందుకంటే ఇక్కడ చల్ల నీళ్ళది ఒకటి పెట్టాలా బేట. ఆవు ఇన్నొద్దులు ఏ తొవ్వకు చూసినా సలివేంద్రాలు కనబడుతుండే. దూపైనోళ్ళు సట్న పోయి కుండల నీళ్లు తాగి చల్లబడుదురు. ఇప్పుడు పైసలు పెట్టి నీళ్ల బాటలు కొనాల్సిందే. ఎండాకాలంలో నీళ్ళకి చచ్చిపోతున్నాం. 20 రూపాయలు ఒక టైంకి పెట్టాలి. ప్రతి ఒక్క గల్లీ కాడికెళ్ళి ఢిల్లీ దాకా కానొచ్చినాయి. ఈ టైం అయితే కానొస్తుంది. కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, చెరుకు రసం, పుదీనా నీళ్లకు మస్తు గిరాకైంది ఈ ఎండలు చేపట్టికే. ఎన్ని నీళ్లు తాగినా దూపారదాయ మరి. కొందరైతే అర్జెంట్ పనులుంటేనే తప్ప ఇండ్లకెళ్ళి బయటికి వస్తలేరంటే చూడుండ్రిగా. ఎమర్జెన్సీ పని కొంచెం టాబ్లెట్లు తేవాలా దవాఖాన నుంచి పోతున్నాను. నాకు ఎవరి పని ఏం లేదు. ఇక ఆటో అన్నలను మందలిస్తే ఎండలు బాగా కొడుతున్నాయి, గిరాకీ అసలు అయితే లేదు. 9 దాటితే పబ్లిక్ బాగా బయటికి ఎవరు వెళ్తలేరు. 12 అయిందంటే ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. అంతకుముందు 500-600 అయ్యేది, ఇప్పుడు 400-500 కూడా అయితే లేదు. 9 దాటిన తర్వాత ప్రజలు బయటికి రావడం లేదు. ఆ తర్వాత ఇప్పుడు రోజు 400-500 అయ్యేటి కూడా 200-300 కూడా అవ్వట్లేదు. హైదరాబాద్ లనే కాదు జిల్లాలగిన చంపుతున్నాయి. ఒక్కొక్క కాడ 40 డిగ్రీలు దాటింది కూడా. రేపటి కాంచి ఇంకింత ఎక్కువ ఉంటాయి అని ఆఫీసర్లు చెప్తున్నారు. 12 తారీఖు కల్లా కూడా కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా రాష్ట్రం అంతటా కొనసాగి మధ్య మధ్యలో స్థానిక వాతావరణ వల్ల మనకి తేలికపాటి వర్ష సూచన అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పెళ్లిళ్ళు పేరెంటాలకు పోయేటోళ్ళు జర పైలముండుండ్రి, నీడ పట్టు నుండేటట్టు చూసుకోండ్రి, యాళ్ళకిన్ని నీళ్లు తాగుండ్రి. చిన్న పోరలు పెద్ద మనుషులు ఇంట్లోకెళ్ళి బయటికి రాందేనయమట. జర చూసుకోండ్రి మరి.